హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇండియాలో ఉంటే అసలు టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలియదు కదా. ఇవాళ వ్లాగ్లో ఇండియా వచ్చినాక మా బిజీ డేస్ ఎలా ఉన్నాయో షేర్ చేస్తున్నాను. ఇండియా వచ్చే ముందు తన్విక పీడియాట్రిషియన్కి ఇన్ఫామ్ చేస్తున్నాము, ఇలా ఇండియా ప్లాన్ ఉంది, ట్రిప్కి వెళ్తున్నామని. సో ఇండియాలో ఏ వ్యాక్సిన్స్ వేయాలో ప్రిస్క్రిప్షన్ అవన్నీ రాసిచ్చున్నారు. కోడూరుకి వెళ్ళి అక్కడ చిన్నపిల్లల డాక్టర్తో వేయించున్నాం అనమాట, ప్రిస్క్రిప్షన్ చూపించి వ్యాక్సినేషన్. ఇంకా తర్వాత మా అన్న కార్ వాష్ చేయాలని ఫిక్స్ అయినాడు. ఈరోజు కారు ఫుల్గా దుమ్ము బుడతతో ఉండాలి. మా నాన్న ఫుల్ కోటింగ్ అనమాట. సో ఎప్పటి నుంచో చెప్తుంటే స్లోగా స్టార్ట్ చేసినాడు అనమాట, ఇవాళ ఎలా అయినా వాష్ చేయాలని. పక్కన మా బుడ్డిది ఎక్కడికో బయట వెళ్తున్నాం అనుకొని కారు బయట పెట్టేసరికి షూ వెతుక్కుంటూ వేసుకుంటుంది అనమాట. ఫైనల్గా షూస్ దొరికినాయి, బాగా కూర్చొని వేసుకుంటుంది. ఇంకా మోటార్ వేసి పైప్ పెట్టేసినాడు అనమాట. బయట ఎండలో అయితే త్వరగా అవుతుంది వాషింగ్, ఇంకా ఆరిపోతుంది కదా తొందరగా, వాటర్ ఎండకనేసి బయట పెట్టినారనమాట. పైప్తో అయితే ఈజీగా ఫస్ట్ పైన ఉన్న దుమ్మంతా బుడద అంతా వస్తుందనేసి పైప్తో ఫస్ట్ వాటర్ పడుతున్నాడు. అసలు పైకి అలా ఉంది కానీ లోపల ఎంత మట్టి ఉందంటే ఆ వీల్స్కి లోపల అంతా దుమ్ముగా చాలా డేస్ అయిపోయిందంట కార్ వాష్కి ఇచ్చి. ఇంకా వీళ్ళే కార్ వాష్ చేస్తున్నారు. పైన మాత్రం చాలా చూసే కట్లుంది, పైన పటారం లోన లొటారం అంటారు కదా, అంటే ఇదేమో పైకి బాగున్నవి లోపల బాగుంటాయని అసలు అనుకోలేదు. ఇంకా లోపలంతా వాష్ చేస్తున్నాడు అనమాట. కొంచెం లోపలికి పెట్టేస్తే అసలు బుడద మొత్తం వాటర్తో పాటు ఎంత బయటకు వచ్చిందంటే చాలా ఉన్నిందనమాట వీల్స్కి పైనుండే దగ్గర అంతా. ఇంకా ఇట్లా పైప్ పెడితే ఈజీగా ఫోర్స్కి మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇంకా అట్లా మొత్తం పైప్తో వాష్ చేసేస్తున్నాడు. బయట అయితే బుడదంతా బయట జస్ట్ పైప్ వేసేస్తే మొత్తం పోతుంది కదా, అందుకని ముందు ఎలా ఉన్నిందో పైప్ వేసినాక ఎలా ఉందో చూడండి, క్లీన్ అయిపోయిందనమాట. నేను మా చిట్టి తల్లి హెల్ప్ చేస్తున్నట్టు అటు ఇటు తిరుగుతున్నాం అనమాట ఫోన్ పట్టుకొని. బట్ ఏం చేయట్లేదని తెలుసు అనుకోండి. నార్మల్గా మా నాన్న ఎప్పటి నుండో చెప్తున్నాడంట క్లీన్ చేయమని, మా అన్న పట్టించుకోలేదు. ఇంకా డైలీ క్లాస్ మా నాన్న దగ్గర, తెలిసిందేగా డాడీస్ కొడుకులతో ఎలా మాట్లాడతారో, ఇంకా అవన్నీ వినలేక పాపం స్టార్ట్ చేసిన కార్ క్లీన్ చేయడము. ఇంకా మా బాబాయ్ తన్విక ఎత్తుకొని బాగా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు ఇద్దరు ఎలా క్లీన్ చేస్తున్నాడో మా అన్న చూద్దామన్నట్టు తిరుగుతున్నారనమాట. ఇంకా నేను కూడా కాసేపు వీడియో తీస్తూ అలానే ఉంటే నా పైన కూడా వాటర్ ఎత్తి పోస్తాడేమో అని కోపంతో హెల్ప్ చేయకుండా ఉన్నామని నేను కొద్దిసేపు అలా వాటర్ కొట్టినాను కార్కి. పైప్తో ఫస్ట్ వాటర్ అంతా వేసి క్లీన్ చేస్తే ఇంకా డస్టర్తో క్లీన్ చేస్తున్నాడు. నెక్స్ట్ నేను కొద్దిసేపు చేశాను, తర్వాత మా అన్నయ్య క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. కొంచెం వాటర్ సోప్ వేసేసి అందులో క్లీన్గా మిర్రర్ అవన్నీ క్లీన్ అయిపోతాయనేసి అట్లా క్లీన్ చేస్తున్నాడు. నార్మల్గా ఎప్పుడు కార్ వాష్కి ఇస్తారు, కానీ మా నాన్న కార్ వాష్ కంటే ఇంట్లోనే బాగా క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకు వేస్ట్ అని ఇలా చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా అకేషన్స్ క్లీన్ చేసుకుంటారు. ఇంకా మా చిటితల్లి ఆడుతుంది బయట అటు ఇటు తిరుగుతూ అనమాట. ఇంకా స్కూల్ నుండి పిల్లలు తన్విక ఫేవరెట్ అనమాట. పిల్లలు అంతా డైలీ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్కి ఇంటికి వెళ్తారు. అంగన్వాడీ స్కూల్ అనమాట వాళ్ళు. మా అమ్మ టీచరు, వాళ్ళకు ఫన్నీగా అంగన్వాడీ స్కూల్ టీచర్ మా మమ్మీ. తను మా స్కూల్ ఆయమ్మ అనమాట. వాళ్ళని డైలీ తీసుకొని వచ్చి వదిలేస్తూ ఉంటుంది. వాళ్ళంతా బాయ్ చెప్తున్నారు. మా బుడ్డిదేమో వాళ్ళతో పోవాలని పరిగెడుతుంది, మా బాబాయ్ ఆపుతున్నాడు, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఏడుస్తుంది అనమాట. ఇంకా కార్తో పాటు ఇంట్లో ఉన్న బైక్స్ స్కూటీ కూడా బయటకు తీసినాడు ఒకేసారి క్లీన్ చేయాలని. ఎలానో స్టార్ట్ చేసినాం కదా, పని అయిపోతుంది అన్నట్టు. మా బుడ్డిదేమో ఒక చిన్న స్టూల్ తెచ్చుకొని అందులో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది, ఎలా చేస్తున్నారా ఏంటి, ఎలా క్లీన్ చేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ మా అత్త మా కోసం పన్నీర్ పకోడీ చేసింది. ఎలా చేసిందో చూసేద్దామా, రెసిపీ కంపల్సరీ షేర్ చేయాలి, టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఒక చిన్న టీ కప్ గ్లాసు కర్డ్, దాంట్లో 2 to 3 కప్స్ శనగపిండి, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, ఇంకా కొంచెం సోడా పొడి, కొంచెం ఉప్పు అనమాట, పెప్పర్ పౌడర్ కొద్దిగా, ఇవన్నీ. ఇంకా ఒక 2 to 3 కప్స్ శనగపిండి వేసాం కదా, 1 కప్పు రవ్వ అనమాట, వైట్ది, నార్మల్ సూజీ రవ్వ అంటారు కదా అట్లా. ఇంకా కొంచెం వామ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా. మనం నార్మల్గా బోండాలకి వేస్తాం కదా అట్లా, మరీ ఎక్కువ వాటరీష్గా ఉండకూడదు. కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా
బాగా మిక్స్ చేసుకొని పన్నీర్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ పకోడీ అన్నా కదా. సో మనం అరటికాయ బజ్జీలు ఇలా వేస్తాం కదా డిప్ చేసి, అలానే సేమ్ ప్రాసెస్. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదా పీసెస్, అవి ఇందులో వేసేసి కొన్ని నార్మల్ మనం బోండాలు వేస్తాం, పకోడీ వేస్తాం కదా, సేమ్ ఆ టైపే కొంచెం సేపు బాగా కాలనివ్వాలన్నమాట. పసుపు వేసేసరికి కలర్ బాగుంటుంది. అందులో డైరెక్ట్ తిన్నా బాగుంటాయి. ఇంకా కావాలంటే మనం చాట్ మసాలా కానీ కొంచెం ఆనియన్స్ కానీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ ఈజీ అండ్ టేస్టీ. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టాలంటే ఇది చేయొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మా అన్నయ్య చాలా రోజుల నుంచి ఉయ్యాల ఆర్డర్ చేద్దాం అనుకుంటా ఉన్నాడు. మేము వచ్చినప్పటి నుంచి అనుకుంటా ఉన్నాడు. కోడూరులో అంతా చూస్తున్నాడు, కానీ అక్కడ ఏమంతా నచ్చలేదు అని, అంటే క్వాలిటీ అంతేం లేదు, చూసేకి అట్రాక్టివ్ లేవంటుండే. ఇంక ఇట్లా కాదని చెప్పి ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేస్తున్నాడు. దాన్ని టెంపోలో తీసుకొని వచ్చినారు, పెద్ద బందోబస్తు లాగా. ఫస్ట్ అయితే నేను ఏందో అనుకున్నాను అనమాట, ఇంత పెద్ద టెంపో వచ్చింది, ఏం ఆర్డర్ పెట్టినారో ఏమో అనుకున్నా. కానీ ఆఫర్లో తీసుకున్నాడు. ఇది రీజనబులే అనుకోండి, ఎందుకంటే చూసేకి బాగుంది, ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ ఆర్డర్ చేశాడు అనుకుంటా. బాగా ప్యాకేజ్ కూడా డ్యామేజ్ లేకుండా బాగా తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చిన తర్వాత మా తన్వికాకి ఫేవరెట్ అయిపోయిందనమాట. వాళ్ళే హ్యాంగ్ చేసుకునేకి అవి కూడా మొత్తం ఇచ్చున్నారు అనమాట. స్ట్రాంగ్ కూడా ఉందన్నమాట. దానికి ఉయ్యాలకి కోటింగ్ టైప్ వేశారు కలర్ఫుల్గా. బెడ్ కూడా వాళ్ళే ఇచ్చినారు. తన్వికాకి అయితే మంచి ఫేవరెట్ స్పాట్ అయిపోయింది ఆ ఉయ్యాల. నెక్స్ట్ ఏమో మేము తిరుపతికి వెళ్తున్నాం, కొంచెం వర్క్ ఉండి. తన్విక ఏమో మంచిగా కూర్చొని చిల్ అవుతుంది. అసలు కోడూరుకి తిరుపతికి వెళ్ళే వేలో రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. 3 years బ్యాక్ ఉన్నప్పుడే బెటర్ అనుకుంటాను. ఇప్పుడైతే అన్నీ గుంతలుగా పైన ప్యాచ్ చేస్తున్నారు కానీ బట్ అంతా కంప్లీట్ చేయలేదు. మొత్తం డ్యాన్స్ వేస్తూ ఊగుతుందన్నమాట. నైట్ టైమ్స్ వెళ్ళే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చూసుకోకుండా ఇటు సైడ్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళు తిరుపతికి తిరుమలకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. ఎర్లీ మార్నింగ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ మంచంతా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్స్, ఇంకా వర్షం అయి పడుతున్నప్పుడు చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇంకా తిరుపతిలో వర్క్ చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ జామ్ రెస్టారెంట్, నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే షార్ట్స్లో పెట్టున్నాను కదా, జామ్ రెస్టారెంట్కి వెళ్ళున్నాం, పఫ్ తినున్నామని. అక్కడికి మళ్ళీ వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు జస్ట్ స్నాక్స్ ట్రై చేస్తున్నాము. స్నాక్స్ బాగున్నాయనిపించి ఈసారి రెస్టారెంట్లో ఫుడ్ తిందాం అనుకున్నాము. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళినాం, 6:30-7కి ఆ టైంలో వెళ్ళున్నాం అనమాట. బయట స్నాక్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. 6:37 అయ్యేసరికి మేము ఫుడ్ తినేకి వెళ్ళాం కాబట్టి మొత్తం ఖాళీగా ఉన్నింది. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది, చూసేకి లోపల అట్రాక్టివ్గా ఉంది, అంత క్లీన్గా ఉందన్నమాట. చూసేకి మొత్తం మండీ కూడా పెట్టున్నారు అక్కడే. ఒక సైడ్ అంతా రెస్టారెంట్ నార్మల్ టైపు, ఒక సైడ్ అంతా మండీ టైప్ పెట్టున్నారనమాట. మేము ఎర్లీగా వెళ్ళేసరికి నాన్ టైమింగ్స్లో ఎక్కువ మంది లేరు అక్కడ. ఇంకా లోపలికైతే వచ్చేసినాము. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము, అక్కడ స్నాక్స్ ట్రై చేస్తున్నాం కానీ ఎప్పుడైనా వచ్చి తినాలి అని. ఇక్కడ తందూరీ చికెన్ కూడా అవైలబుల్ ఉంటుందంట, బట్ ఆ టైంలో మేము తినలేదు తందూరీ చికెన్. షవర్మా ట్రై చేద్దాంలే, నార్మల్ లైట్ ఫుడ్ తిందాంలే అనుకుంటా ఉన్నాము. ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చాము. తన్విక వాళ్ళ మామ అయితే ఆడుతున్నారనమాట ఇక్కడ ఫుడ్ వచ్చే వరకు. మేము షవర్మా ఇంకా కొంచెం స్టార్టర్స్ టైపు అపోలా ఫిష్, నాన్స్ అవి ఆర్డర్ చేస్తున్నాము. మా తన్వి లైట్గా తినింది కానీ ఎక్కువ ఆడుతుందన్నమాట. తన్వి పాపకి ఇవన్నీ సెట్ కావు, ఓన్లీ ఇడ్లీ దోశ ఇవైతేనే. బయట ఫుడ్ మ్యాక్సిమం పెట్టనన్నమాట ఎప్పుడో, ఇంకా ఏమైనా సిచ్యువేషన్ ఉండి పెట్టలేను అనిపించినప్పుడు మాత్రమే బయట ఫుడ్ మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తామన్నమాట. ఎప్పుడు క్యారీ చేస్తాను తనకి ఏదో ఒకటి స్నాక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ బయటకు వెళ్ళినప్పుడు. ఎప్పుడో రేర్ అనమాట బయట ఫుడ్. ఇంకా అలా ఇండియాలో మా బిజీ డే అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.